హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్లో కేవైసీ అనేది అండర్ రివ్యూ అనేసి ఎవరికైనా కనిపిస్తున్నా, లేకపోతే ఇక్కడ టెంటేటివ్ అప్రూవల్ పెండింగ్ అనేసి ఎవరికైనా కనిపిస్తున్నా, సో ఇటువంటి వాటికి సొల్యూషన్ ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 రకాల కేవైసీ పెండింగ్లు ఏ అయితే ఉన్నాయో వాటి ఇమేజెస్ అయితే చూపించడం జరిగిందండి. సో ఇటువంటి ప్రాబ్లం మెయిన్గా ఎవరికి ఎక్కువ వస్తుంది, రివ్యూ ఇన్ ప్రోగ్రెస్ అని ఎవరికి వస్తుంది అని అంటే, మనం పై నెట్వర్క్లో కేవైసీ అనే దాన్ని అప్లై చేసిన తర్వాత బ్రౌజర్లో ఎర్రర్ ఉండడం వల్ల, లేకపోతే నెట్వర్క్ ఎర్రర్ ఉండడం వల్ల ఫోర్స్ఫుల్గా కేవైసీ అనే దాన్ని పదే సబ్మిట్ చేస్తామండి. సో ఆ కేవైసీ అప్లికేషన్ని మనం పదే సబ్మిట్ చేయడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక్కసారిగా కేవైసీ రిక్వెస్ట్ అనేది మల్టిపుల్గా వెళ్ళిపోయి బ్లాక్ అయిపోయి ఈ రివ్యూ ఇన్ ప్రోగ్రెస్ అనేసి ఇలా పడిపోయి కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు కూడా చాలామందికి ఇలా ఉండిపోయిందనమాట. సో ఇలాంటి వాళ్ళకి మైగ్రేషన్ అనేది అవ్వాలి అని అంటే వాళ్ళు ఇది ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళు చేస్తారు. సో దాని టైం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనండి. లేకపోతే నేను ఇప్పుడు ఒక ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ప్రాసెస్లో ఉండే సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు అరేంజ్ చేసి పెట్టుకుంటే మీకు సడన్గా పై నెట్వర్క్ అప్లికేషన్లో మళ్ళీ ఫేస్ రీవెరిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఫేస్ రీవెరిఫికేషన్ అడిగేసి ఈ కేవైసీ అప్రూవల్ ఏదైతే ఉందో అది అయ్యే అవకాశం అయితే ఉంది. సో దాని తర్వాత ఇంకొకటి, సో ఇటువంటి స్టేటస్ ఎవరికైతే ఉందో వాళ్ళది కేవైసీ అయిపోయినట్టే, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇటువంటి స్టేటస్లో ఉన్నా కూడా మీకు మైగ్రేషన్ అనేది ఏదైతే ఉందో అదైతే పెండింగ్లో ఉండదు అండి. సో టైం వచ్చినప్పుడు మైగ్రేషన్ అనేది అయిపోద్ది. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే, మైగ్రేషన్ అయినా అవ్వకపోయినా ఇటువంటి స్టేటస్ ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ వెరిఫికేషన్ అనేది ఇంకోసారి చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అంటే మీరు ఫేస్ ఒకసారి ఇవ్వడము, దాని తర్వాత స్మైల్ ఇవ్వడము, దాని తర్వాత రైట్ సైడ్ చూడడము, లెఫ్ట్ సైడ్ చూడడము, అప్ సైడ్ చూడడము, డౌన్ సైడ్ చూడడము. సో ఈ ఫొటోస్ అన్ని దిగేసి మీరు అప్లోడ్ అయితే మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో అది ఏ విధంగా అంటే మాన్యువల్గా రాదండి, మీకు అప్లికేషన్లో ఒక ఇమేజ్ అయితే వస్తుందన్నమాట. అదేంటి అంటే లైవ్నెస్ డిటెక్షన్ అనేసి పడేసి అక్కడ కింద కంటిన్యూ అనేసి పడుతుందన్నమాట. సో ఈ డైలాగ్ వచ్చినప్పుడు మీరు ఈ ఫొటోస్ అనేవి మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఫొటోస్ అనేవి మళ్ళీ దిగాల్సి ఉంటుంది. కానీ ఇది ఆటోమేటిక్గా వస్తుందంటే రాదండి, చాలామందికి రావట్లేదు. దానికి గల రీజన్ ఏంటి అంటే, వాళ్ళ దాంట్లో, వాళ్ళ మొబైల్లో, వాళ్ళ గూగుల్ క్రోమ్లో లేకపోతే ఏదో ఒక దాంట్లో సైట్ సెట్టింగ్స్ అనేవి ఏర్పడ్డాయి. సైట్ సెట్టింగ్స్లో మీకు పై నెట్వర్క్ సంబంధించినటువంటి లింక్స్ అనేవి బ్లాక్ అయిపోయాయి అన్నమాట. సో దానివల్ల కూడా చాలామందికి రావట్లేదు. సో అందువల్ల ఈ రిక్వెస్ట్ అనేది మీ అప్లికేషన్లో చూపించట్లేదు, ఫోటో దిగండి అనేసి. దీని గురించి ఆల్రెడీ క్లియర్గా పై నెట్వర్క్ వాళ్ళు ఒక సెంటెన్స్ ఫామ్లో, ఒక పారాగ్రాఫ్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొదటగా దాని గురించి మనం డిస్కస్ చేసుకొని తర్వాత ఏం చేస్తే మేబీ కేవైసీ వచ్చే ఆప్షన్ ఉందనేది కూడా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ అయితే ఓపెన్ చేశాను, పై నెట్వర్క్లో మెయిన్ స్క్రీను. ఇక్కడ వీళ్ళు ఈ పెండింగ్లో ఉన్నటువంటి కేవైసీ గురించి లేకపోతే టెంటేటివ్ అప్రూవల్ గురించి ఒక స్టేట్మెంట్, ఒక పారాగ్రాఫ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ రీడ్ మోర్ అనే దాని మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఎవరిదైనా కానీ కేవైసీ రిజల్ట్ అనేది రాకుండా లాంగ్ వెయిటింగ్లో ఉండుంటే, లేకపోతే టెంటేటివ్ అప్రూవల్లో కనిపిస్తుంటే మైగ్రేషన్ అనేది కొంచెం డిలే అయ్యే అవకాశం అయితే ఉంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. సో దీనికి గల రీజన్స్ ఏంటి అంటే, మీరు ఇదివరకు ఫొటోస్ దిగేటప్పుడు
క్లియర్ వీడియో లేకపోవడము, లేకపోతే సరైన లైటింగ్ లేకపోవడము, దాంతోపాటు సో బ్లర్డ్ ఫొటోస్ ఉండడము, ఇటువంటివి జరగడం వల్ల మీకు ఇదైతే పెండింగ్లో ఉందన్నమాట. సో దీనికోసం వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఎవరైనా కానీ పాపప్ అనేది ఏదైతే ఉందో వాటిని ఏమన్నా బ్లాక్ చేసేసి ఉండుంటే దాన్ని క్లియర్ చేయండి అనేసి చెప్తున్నారనమాట. సో దాంతోపాటు సో నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో పై నెట్వర్క్ వాళ్ళు ఇచ్చేటటువంటి నోటిఫికేషన్స్ వాటిని కూడా మీరు ఆన్లో పెట్టుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మీకు ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మైనింగ్ బటన్ ఏదైతే ఉందో, సో ఈ మైనింగ్ బటన్ అనేది మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు లైవ్నెస్ చెక్ ఏదైతే ఉందో అది చేసుకోండి అనేసి ఒక స్క్రీన్ అయితే వస్తుంది. ఈ కింద కంటిన్యూ అనే ఆప్షన్ అయితే పడుతుందన్నమాట. సో చూడండి, ఈ విధంగా మీకు ఒక డైలాగ్ అయితే వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి లైవ్లీనెస్ చెక్ ఏదైతే ఉందో అది చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్గా మనం ఏం చేయాలి అని అంటే, పాపప్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ అయిపోయినాయి, క్లియర్ చేయాలి. అవి ఎక్కడ క్లియర్ చేయాలంటే, మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీ దాంట్లో గూగుల్ క్రోమ్ కానీ లేకపోతే అదర్ బ్రౌజర్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ వాటిని ఓపెన్ చేయాలండి. సో గూగుల్ క్రోమ్ కానీ లేకపోతే అదర్ బ్రౌజర్ కానీ మీరు ఏదైతే యూజ్ చేస్తారో దాన్ని ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు కార్నర్లో 3 నిలువు చుక్కలు అనేవి ఉంటాయి. సో ఆ 3 నిలువు చుక్కల మీద మీరు టచ్ చేయాలి. సో అలా టచ్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఆప్షన్స్లో సెట్టింగ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి. వాటిలలో మీకు ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ కూడా వస్తుంది. ఆ సైట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. తర్వాత సైట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఆల్ సైట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఆల్ సైట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ ఆల్ సైట్ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ చాలా ఇక్కడ బ్లాక్ అయిపోయి ఉన్నాయన్నమాట. అంటే మీ బ్రౌజర్ ఏదైతే ఉందో అది అలౌ చేయకుండా. సో ఇక్కడ ఉండేటటువంటి బ్లాక్ అయిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిలీట్ చేయండి. మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది చూడండి. సెర్చ్ బార్లో నేను టచ్ చేసిన తర్వాత పిఐ అని టైప్ చేశాను చూడండి. సో పిఐ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ పై నెట్వర్క్ సంబంధించినటువంటి mainpy.com అనేసి ఇక్కడ 3 కుకీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మీ సైట్ సెట్టింగ్స్లో ఇక్కడ ఏమన్నా పై నెట్వర్క్ సంబంధించి కుకీస్ ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేసేయండి. సో ఇక్కడ ఎదురుగా డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఆ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ డిలీట్ చేశాను. సో డిలీట్ అండ్ రీసెట్ కొడుతున్నాను. సో ఇలా డిలీట్ కొట్టేస్తే పై నెట్వర్క్ సంబంధించినటువంటి పాపప్స్ ఏవైతే బ్లాక్ అయిపోయి ఉన్నాయో అవి డిలీట్ అయిపోయాయి అన్నమాట. సో తర్వాత తిరిగి మళ్ళీ నేను పై నెట్వర్క్కి వెళ్తున్నాను. సో దాంతోపాటు ఇంకొకటి కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇదే సైట్ సెట్టింగ్స్లో నోటిఫికేషన్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా కానీ మీకు పై నెట్వర్క్ సంబంధించి ఏదైనా కానీ బ్లాక్ అయినటువంటి ఏమైనా ఉంటే, ఇక్కడ ఏమన్నా ఉంటే వాటిని డిజేబుల్ చేసేయండి. సో ఇక్కడ అలౌలో పెట్టాను చూడండి, నేను అలౌలో పెడితే ఇది వర్క్ అవుతుందన్నమాట. అలౌలో ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఏమైనా కానీ పై నెట్వర్క్ సంబంధించి బ్లాక్ అయిన ఏమైనా చూయిస్తే మీకు వాటిని అలౌ చేయండి. సో ఇక్కడ పై నెట్వర్క్ సంబంధించింది ఏదన్నా ఉంటే ఇక్కడ అలౌడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఉండాలి మీకు పై నెట్వర్క్ సంబంధించింది. ఒకవేళ ఏమి కనిపించకపోతే లైట్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఈ సెట్టింగ్స్ అయితే మీరు కంపల్సరీ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మీరు పై నెట్వర్క్ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు సడన్గా మీకు నేను ఇదివరకు ఒక ఫోటో చూపించాను చూడండి. సో సడన్గా ఈ విధంగా వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో 2 టైమ్స్ మీరు సేమ్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత
అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈమెయిల్ అడ్రస్లు ఎంట్రీ చేసి 2 సేమ్, తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో అది ఆ విధంగా అప్డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఏం జరుగుతుందంటే ఈ విధంగా మీ ఐడెంటిటీ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చేసుకోమంటుంది. అంటే మీరు ఫొటోస్ దిగాలనేసి చెప్తుంది. సో ఇదివరకు ఏ విధంగా మీరు ఫొటోస్ దిగారో అదే విధంగా ఇంకోసారి మీరు ఫొటోస్ దిగాలండి. ఇక్కడ ఐ యామ్ రెడీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత గెట్ రెడీ ఫర్ లైవ్నెస్ చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ విధంగా వస్తుంది. ఇదివరకు మీరు కేవైసీ చేసుకున్నప్పుడు మీరు ఫొటోస్ ఏ విధంగా దిగారో ఆ విధంగా మళ్ళీ ఫొటోస్ అనేవి దిగాల్సి ఉంటుంది. సో మీరు ఫొటోస్ దిగే టైంలో మళ్ళీ సేమ్ మంచి లైటింగ్ ఏరియాలో ఉండడము, తర్వాత స్పెడ్స్ పెట్టుకోకుండా ఉండడము, తర్వాత టోపీ పెట్టుకోకుండా ఉండడము, ఇటువంటివన్నీ మీరు చెక్ చేసుకొని ఫస్ట్ ఫోటో దిగడము, దాని తర్వాత స్మైల్ ఇవ్వడము, దాని తర్వాత రైట్ సైడ్ చూడడము, లెఫ్ట్ సైడ్ చూడడము, పైకి చూడడము, కిందికి చూడడము. సో ఈ విధంగా మొత్తం 6 ఫొటోస్ అనేవి మీరు దిగాల్సి ఉంటుంది. ఒకటి స్ట్రైట్ ఫోటో, దాని తర్వాత స్మైల్ ఇస్తూ రెండో ఫోటో, దాని తర్వాత కుడివైపు చూస్తూ, ఎడమవైపు చూస్తూ, పైకి చూస్తూ, కిందికి చూస్తూ, ఈ విధంగా మొత్తం మీరు 6 ఫోటోలు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. 6 ఫోటోలు అప్లోడ్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడ చూడండి లైవ్నెస్ టెస్ట్ కంప్లీటెడ్ అనేసి క్లియర్గా ఈ విధంగా పడుతుంది. పడిన తర్వాత ఇక్కడ గో బ్యాక్ టు ది మెయిన్ యాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో దాని తర్వాత మీకు ఏం జరుగుతుందంటే ఈ మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది వస్తుంది. దాని తర్వాత కొద్దిగా టైం తర్వాత మీ ఈ కేవైసీ రిజల్ట్ ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు చెప్పినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇది నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా చేసిందే. ఈరోజు 2-3కి చేసి సో ఇటువంటి సెట్టింగ్స్ మీరు పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఈ లైవ్లీనెస్ డిటెక్షన్ అనేటటువంటి డైలాగ్ ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం అయితే ఉందండి. ఖచ్చితంగా వస్తుందని కాదు, వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ డైలాగ్ రాకపోతే కంపెనీ వాళ్ళే మీకు ఆటోమేటిక్గా మైగ్రేషన్ అనేది చేసేస్తారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 150 డేస్ ఏదైతే ఉందో ఆ 150 డేస్ టైం పీరియడ్లో మీకు ఎప్పుడైనా కానీ సడన్గా మీరు ఏమి స్టెప్ చేయని అవసరం లేకుండా కూడా ఆటోమేటిక్గా అవుతుంది. ఒకవేళ మీకు ఫొటోస్ దిగండి లైవ్నెస్ చెక్ అనేటటువంటి ఫోటో దిగండి అనేసి వస్తే మీరు ఖచ్చితంగా ఈ లైవ్నెస్ చెక్ అనేది ఖచ్చితంగా చేయాలి. అది చేసిన తర్వాత మాత్రమే మీకు మైగ్రేషన్ అనేది అవుతుందన్నమాట. సో ఇంతేనండి. ఈ లాంగ్ టర్మ్లో కేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళకి లేకపోతే టెంటేటివ్ అప్రూవల్లో ద్వారా మైగ్రేషన్ ఆగిపోయిన వాళ్ళకి సొల్యూషన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.